హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 మినిట్స్లో అయితే చాలా టేస్టీగా స్వీట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. దీనికోసం అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నాను. పాలు ఒక గిన్నెలోకి వేసుకొని పాలు మరిగేంత వరకు బాగా మరగనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. పాలు మరుగుతున్నప్పుడు కావాల్సినంత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను బాదాం మిక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే అదే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బాదాం మిక్స్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న పాలల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలను కలుపుతూ బాగా మరగబెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులోకి అయితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడైతే నేను క్యాష్యూస్ కొద్దిగా ఎండు ద్రాక్ష తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకా కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. అదే ఆయిల్లో మీకు ఎంత సేమియా కావాలనుకుంటే అంత సేమియా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడైతే నేను రోస్టెడ్ సేమియానే తీసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ కోసం అనేసి జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లోకి సేమియా వేసుకోవాలి. సేమియాని పాలలోకి వేసుకునేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ కావాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేసుకోలేదు. సేమియాని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ద్రాక్ష అలాగే క్యాష్యూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కూల్గా ఉన్నప్పుడే తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.